హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. 10th క్లాస్ మ్యాథ్స్ లో ప్రోగ్రెషన్ టాపిక్ నుంచి రెండు ఉంటాయి. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటది. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఈజీగా చెప్పేసిన ఆల్రెడీ. సో అది మన వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంది కాబట్టి చూసుకోండి. సో నెక్స్ట్ మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్ డిస్కషన్ చేస్తున్నాం. చాలా మంది స్టూడెంట్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. సో మ్యాథ్స్ అంటే చాలా మంది భయపడుతుంటారు, కాబట్టి ఎలాంటి భయం లేదు. సో మన క్లాసెస్ వింటే చాలా ఈజీగా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. కాబట్టి మంచి క్లాసెస్ వినండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. మ్యాథ్స్ లో కాన్సెప్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోర్ దెన్ టైమ్స్ రిపీట్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చలో సొల్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. చూడండి సొల్యూషన్. రైట్, ఫైండ్ ద క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద 20th టర్మ్ అండ్ nth టర్మ్ ఆఫ్ ద జీపీ అన్నాడు. 20th టర్మ్ అండ్ nth టర్మ్ ఆఫ్ ద జీపీ అన్నాడు. ఇదేమవుతుంది? A1 అవుతుంది. ఇదేమవుతుంది? A2 అవుతుంది. ఇదేమవుతుంది? A3 అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత మనకి? A1 అన్నా ఏ అన్నా ఒకటే. ఏ వాల్యూ ఎంత? 5/2. ఏ వాల్యూ 5/2. ఏ వాల్యూ 5/2. ఏ వాల్యూ ఏ అన్నా A1 అన్నా ఒకటే, కాబట్టి ఏ వాల్యూ 5/2. ఇప్పుడు కామన్ రేషియో ఫైండ్ అప్ చేయాలి. జీపీ అంటే కామన్ రేషియో ఫైండ్ అప్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కామన్ రేషియో ఫార్ములా ఏంది? A2/A1. సో A2/A1 కామన్ రేషియో ఫైండ్ అప్ చేయాలి. ఎందుకు సార్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ అంటే కామన్ రేషియో ఫైండ్ అప్ చేయాలి. కంపల్సరీ ఫస్ట్ టర్మ్ ఫైండ్ అప్ చేయాలి. రైట్, ఓకే. ఇప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ A2 అంటే ఎంత? 5/4 బై A1 అంటే ఎంత? 5/2. రైట్, దీన్ని ఆర్ ఇజ్ ఈక్వల్ ఇప్పుడు చూడండి 5/4 అట్లనే రాసిన 5/4. ఇది ఉంది చూడండి 5/2. ఇది తిప్పి రాయాలి, రివర్స్ రాయాలి తిప్పి. అంటే 5/2 ఉంటే ఏమవుతుంది? ఇంటూ పెట్టి తిప్పి రాయాలి. 2/5 అవుతుంది. 2/5 5 క్యాన్సర్. ఇప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ ఎంత? 2/4 అంటే 2 1s 2 2s అంటే ఆర్ వాల్యూ ఏమొచ్చింది మనకి? ఇప్పుడు 1/2 వచ్చింది. 1/2 ఆర్ వాల్యూ 1/2 వచ్చేసింది. ఆర్ వాల్యూ 1/2. ఓకేనా? ఏ వాల్యూ 5/2. ఏ వాల్యూ ఆర్ వాల్యూ కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాలి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో. రైట్, ఇప్పుడు ఏమన్నాడు? 20th టర్మ్ అన్నాడు. వెరీ ఇంపార్టెంట్. 20th టర్మ్ అడుగుతుంది మనకు. 20th టర్మ్ అడుగుతుంది. 20th టర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకోవాలి. ఒకవేళ 5th టర్మ్ అన్నాడు అనుకో n ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకోవాలి. ఒకవేళ 6th టర్మ్ అన్నాడు అనుకో n ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకోవాలి. సపోజ్ 30 టర్మ్ అన్నాడు అనుకో n ఈజ్ ఈక్వల్ టు 30 తీసుకోవాలి. x టర్మ్ అంటే n ఈజ్ ఈక్వల్ టు x తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట? 20th టర్మ్ అన్నప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 20. రైట్, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యాక్చువల్లీ ఫార్ములా ఏంటంటే nth టర్మ్ ఆఫ్ ద జీపీ ఫార్ములా రాస్తున్నాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ nth టర్మ్ ఆఫ్ ద జీపీ ఫార్ములాని కలర్ లో రాస్తున్నా, చూసుకోండి ఒకసారి. ఏం ఫార్ములా అంటే సో వెరీ ఇంపార్టెంట్. an is equal ఓకేనా? a ఇంటూ ఆర్ పవర్ n-1. ఇది nth టర్మ్ ఆఫ్ ద జీపీ ఫార్ములా జామెట్రిక్ ప్రోగ్రెషన్. an is equal to a into r to the power of n-1. an is equal to n అంటే ఎంత? 20. సో ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఎంత ఉంది? 5/2 ఇంటూ ఆర్ అంటే ఎంత? 1/2 హోల్ పవర్ n-1. n అంటే ఎంత తీసుకుంటున్నాం? 20 minus 1. రైట్, ఇక్కడ నుంచి కంటిన్యూ మళ్ళీ. సో A20 is equal రైట్ 5/2 యాజ్ ఇట్ ఈస్. రైట్, అట్లనే రాయాలి. ఇంటూ సో 1 పవర్ ఇప్పుడు 1/2 అలానే రాద్దాం. 1/2 20 minus 1 అంటే ఎంత? 19. సో A20 is equal 5/2 ఇంటూ 1/2 హోల్ పవర్ 19. 1/2 హోల్ పవర్ 19 అంటే ఈ పవర్ అనేటోడు వీన్నెత్తి మీదకి వస్తాడు. ఎట్లా? 1/19 అవుతాడు బై 2/19 కూడా అవుతాడు. రైట్, ఇప్పుడు A20 is equal ఓకేనా 5/2 ఇంటూ 1/19 అంటే 1. 1/19 అంటే 1. 1/10 అన్నా 1. 1/100 అన్నా 1. 1 ఏ పవర్ అయినా 1 అవుతుంది. 1 ఎత్తి మీద ఏది ఉన్నా 1. 2/19 ఇట్లనే రాసిన 2/19. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త చూసుకోండి. A20 is equal ఇక్కడ 5 1s 5. ఇది ఓకే బై ఇప్పుడు ఇక్కడ బేసెస్ రెండు సేమ్ ఉన్నాయి. ఈడ 2 ఉంది, ఈడ 2 ఉంది. ఒకటే బేస్ రాయాలి. ఇట్లా బేసెస్ సేమ్ ఉంటే ఒకటే రాసి ఇక్కడ పవర్ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. పవర్లను యాడ్ చేయాలి. 1 + 19
19. ఇది ఫార్ములా ఏంటంటే యాక్చువల్లీ ఫార్ములా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా ఏ పవర్ m ప్లస్ n. ఇది ఫార్ములా, ఇట్ ఈస్ ఏ ఫార్ములా. ఈ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు, బేసెస్ ఏముంటే ఒకటి రాసి పవర్ అనే యాడ్ చేయాలి. 1 + 19 రాసేయాలి. A20 ఏమవుతుంది 5 ఓకేనా 2 పవర్ 1 + 19 ఏమవుతుంది 20 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది A20 5/2 పవర్ 20 వచ్చింది. రైట్, ఇది ఫస్ట్ కేసు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, ఇంకోటి కాన్సెప్ట్ nth టర్మ్ అన్నాడు, వెరీ ఇంపార్టెంట్. nth టర్మ్ అన్నాడు, nth టర్మ్ కూడా అడుగుతుండే ఎగ్జామ్ లో. nth టర్మ్ అంటే ఇప్పుడు n ఏం తీసుకోవాలి, n తీసుకోవాలి. x టర్మ్ అడిగితే n x తీసుకుంటాం, y టర్మ్ అడిగితే n y తీసుకుంటాం. nth టర్మ్ అన్నాడు కాబట్టి n మళ్ళీ n తీసుకుంటాం. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. an a ఇంటూ r పవర్ n - 1 an అంతే. ఏ అంటే ఎంత చూడండి 5/2 ఇంటూ r అంటే ఎంత 1/2 హోల్ పవర్ n - 1. ఇప్పుడు an ఇది 5/2 యాజ్ ఇట్ ఈస్ రైట్ ఇంటూ 1 పవర్ n - 1 అంటే 1 పవర్ ఎంత రాసినా 1 అవుతుంది కాబట్టి 1. ఇది ఏమవుతుంది, ఈ పవర్ దీని మీద కూడా వస్తుంది 2 పవర్ n - 1. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఇక్కడ చూసుకోండి. రైట్, నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నా కంటిన్యూ. an 5/2 ఇదే స్టెప్ 5/2 ఇంటూ 1/5 1s 5 5 1s 5 ఓకేనా 5 1s 5 ఇక్కడ రాసేసిన డైరెక్ట్, లేకపోతే ఇక్కడ నుంచి చూసుకోండి సారీ. సో an 5 1s 5 బై పవర్ యాడ్ చేయాలి. బేసెస్ సేమ్ ఉంటే బేసెస్ 2 2 సేమ్ ఉంది, ఒకటి రాసి పవర్ ని యాడ్ చేయాలి. 1 ప్లస్ అడిషన్ n - 1 సో +1 - 1 క్యాన్సల్. అప్పుడు an ఏమవుతుంది 5/2 పవర్ n 5/2 పవర్ n. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 20th టర్మ్ అన్నప్పుడు ఏమైంది 5/2 పవర్ 20 అయింది. అదే nth టర్మ్ అయినప్పుడు ఏమైంది 5/2 పవర్ n అయింది. అదే ఒకవేళ 7th టర్మ్ అడిగితే 5/2 పవర్ 7 అడుగుతుంది అవుతుంది. ఓకేనా, సో ఇట్లా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇట్లాంటి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో మోర్ దెన్ టైమ్స్ రిపీట్ అవుతాయి. సో కాబట్టి ఇది ఓబిడిలోనైనా రావచ్చు, 4 మార్క్స్ అన్న రావచ్చు, 6 మార్క్స్ అన్న రావచ్చు. మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్ మీరు కాన్సెప్ట్ ఇప్పుడు విన్నారు కదా, మీ కాన్సెప్ట్ అర్థమైతే ఇట్లాంటి క్వశ్చన్ 100 వచ్చినా మీరు చేస్తారు. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. క్లాసులు మిస్ కాకండి ఓకేనా. సో కరెక్ట్ క్లాసెస్ వినండి, నోట్స్ రాసుకోండి, మీకు మంచి గుడ్ మార్క్స్ వస్తాయి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇంకోటి ఏంటంటే మనకు 4 days మ్యాథ్స్ కి 4 days మనకి టైం దొరుకుతుంది కాబట్టి ఆ 4 days నేను మ్యాథ్స్ లైవ్ క్లాసెస్ పెడుతున్నా కాబట్టి లైవ్ క్లాసెస్ కూడా వినండి. రేపటి నుంచి కూడా నేను లైవ్ క్లాస్ పెడుతున్నా కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పాపం మ్యాథ్స్ రాని వాళ్ళు ఎంతో మంది ఉంటారు, డిస్టర్బ్ ఫీల్ అవుతారు, మాకు మ్యాథ్స్ రావట్లేదని టెన్షన్ పడతారు. కాబట్టి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో చాలా ఈజీగా మన క్లాసెస్ వింటే మీకు మంచిగా బైక్ బై వచ్చే చాయిసెస్ ఉంటాయి. చాలా జాగ్రత్త వినండి, కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.